హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని వదులుకున్నా ఈ వీడియోలో ఇప్పుడు చెప్పేటువంటి జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫీజు లేదు, ఎటువంటి రాత పరీక్ష కూడా లేదనమాట. మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా మీకు పర్మనెంట్ జాబ్ ఇస్తున్నారు. అది కూడా మీకు నెలకి 1,25,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్తో కూడా పని లేదనమాట. ఇవన్నీ కూడా మనకి ఆఫీసర్స్ గ్రేడ్ ఏ స్థాయి ఉద్యోగాలు ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అవుతుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఒక కోర్టు జాబ్స్ రిలీజ్ అయిన సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఈరోజు ఒక్కరోజు మాత్రమే 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఇక కోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందిస్తున్నాము. దీంతో పాటు ఇంకా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే యాప్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. బ్యాంక్ జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్, ఫారెస్ట్ జాబ్స్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఎంటీఎస్, ఇలా మనకి చాలా రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. 1, 2 కాదు, భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానీ నేను డైరెక్ట్గా మీకు అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి కానీ డైరెక్ట్గా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పించే విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో మీకు స్టార్టింగ్లోనే నెలకి 1,25,000కి పైగానే మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంతోపాటు ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఈ యొక్క డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి ఏదైతే ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఉంటాయో, ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అన్ని రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. ఫ్రీ అకామిడేషన్ అండ్ లంచ్ సౌకర్యం అవ్వచ్చు, అండ్ మీకు పర్సనల్గా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఇలా మీకు బ్రీఫ్ కేస్ అవ్వచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అన్ని బెనిఫిట్స్ అనేవి మీరు ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే పొందొచ్చు అనమాట. అలాగే మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రొబేషన్ పీరియడ్లో కూడా మీరు కంప్లీట్గా ఈ జాబ్కి సంబంధించి ట్రైనింగ్లో కూడా మంత్లీ సాలరీ అనేది కూడా సేమ్ సాలరీ అనేది ఉంటుందన్నమాట. ఆల్ ఇండియా వైడ్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేస్తారో మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఇస్తున్నారు. మీకు ఎటువంటి గేట్ స్కోర్తో కూడా పని లేదనమాట. మీ యొక్క క్వాలిఫికేషన్లో ఏదైతే మార్క్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే మనకి భారీ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేది రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 24th January నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 24th February వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఆఫీసర్స్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ నేవీ నుంచి అయితే రావడం జరిగింది. చాలామంది ఇండియన్ నేవీలో పనిచేయాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా అయితే ఉంటారు. సో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. ఎందుకంటే మీరు చిన్న వయసులోనే మంచి ఆఫీసర్ స్థాయి హోదాలో చాలా తక్కువ సమయంలో మీరు ఎక్స్ సర్వీస్మెన్ హోదాని కూడా పొందొచ్చు అనమాట. అతి త్వరగా మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, చిన్న వయసులోనే మంచి
హోదాలో సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ మనకి వివిధ బ్రాంచెస్ల వాళ్ళుగా ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో వచ్చేసి అక్కడ వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ హైడ్రో క్యాడర్కి సంబంధించి, అలాగే పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆఫీసర్స్, లాజిస్టిక్స్కి సంబంధించి ఇలా వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి సంబంధించి లేదా హైడ్రో క్యాడర్కి సంబంధించి 76 ఉన్నాయి. అండ్ పైలట్కి సంబంధించి విభాగంలో 25, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ 20 అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీకి సంబంధించి 18 అనమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జస్ట్ మీరు బీఆర్ బీటెక్ అనేది ఏ డిసిప్లిన్లో అంటే ఇక్కడికి నుంచి మీరు బీఆర్ బీటెక్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం మీరు 60% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. మీరు ఏ డిసిప్లిన్లో చేసినా అంటే మీరు సిఎస్సి కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఐటీ కానీ ఏది ఉన్నా పర్వాలేదు, బీటెక్ చేస్తే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మిగతా వాటికి సంబంధించి కూడా ఎనీ డిసిప్లిన్లో బీటెక్ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాకపోతే ఇక్కడ లాజిస్టిక్స్కి సంబంధించి డిపార్ట్మెంట్లో పోస్టులకి మాత్రం ఇంకా మనకి వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఏంటి అంటే ఎంబీఏ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ, ఐటీ చేసిన వాళ్ళకి, లేదంటే ఇంకా ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే బీసీఏ లేదా బీఎస్సీ లేదా బీకామ్ వాళ్ళకు వచ్చేసి ఏంటంటే వీళ్ళకి కంపల్సరీగా పీజీ డిప్లొమా అనేది ఫైనాన్స్ లేదా లాజిస్టిక్స్కి సంబంధించి కానీ, మెటీరియల్ మేనేజ్మెంట్లో కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్లో కానీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. ప్రతి విభాగానికి సంబంధించి మెన్ అండ్ ఉమెన్ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ బ్రాంచే కాకుండా ఎడ్యుకేషన్ బ్రాంచ్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే వీటికి కూడా ఎంఎస్సీ లేదా ఎంఏ చేసిన వాళ్ళు కానీ, లేదంటే బీటెక్ చేసిన వాళ్ళు కానీ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఎంఈ ఎంటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విభాగాల వరకు ఉన్నాయంటే మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలా దాదాపుగా ప్రతి విభాగానికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేది రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి బీటెక్ వాళ్ళకి కానీ, అలాగే ఎంఈ ఎంటెక్ కానీ, ఎంఎస్సీ చేసిన వాళ్ళకి కానీ, సో ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఇంకా మనకి టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 2 జనవరి 2002 నుంచి 1 జూలై 2007 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ కొన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్టుల వారిగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చారు. మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయండి. సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే బీటెక్లో వచ్చినటువంటి క్వాలిఫికేషన్ కానీ, మీ యొక్క క్వాలిఫికేషన్లో ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి అయితే పిలుస్తారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది, ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే షార్ట్ సర్వీస్ కమిషన్ పర్మనెంట్ ఆఫీసర్స్ టైప్ పోస్ట్ కాబట్టి మీకు జస్ట్ 14 ఇయర్స్ సర్వీస్ చేస్తే సరిపోతుంది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ హోదాని పొందొచ్చు అనమాట. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఎవరైతే చిన్న వయసులో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, అలాగే నేవీలో పర్మనెంట్ జాబ్ కొట్టాలనే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.